వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. దీంట్లో 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్ విచారణకు హాజరయ్యారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మా పార్టీ బీ ఫామ్ పై గెలిచారు, మా పార్టీ గుర్తుపై గెలిచారు, వీళ్ళు కాంగ్రెస్లో చేరారు కనుక వీళ్ళను అనర్హులుగా ప్రకటించాలని ఒకవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, మరొక వైపు స్పీకర్ను కూడా ఆశ్రయించిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో 8 మంది మాత్రం ఇప్పటికీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నట్టు తెలుస్తుంది. అదే క్రమంలో మరి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారని అంటే జాతీయ జెండాలు పోలిన జెండాలను మేము కప్పుకున్నామని చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే క్రమంలో మొత్తానికి మరి నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభివృద్ధి కోసం మాత్రమే కలిసామని చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే అంశంలో 8 మంది ఇప్పటికీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. అయితే ఒక ఇద్దరు మాత్రం ఇక ఇప్పటి వరకు స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. సో మొత్తానికి ఆ ఇద్దరు ఎవరో ఒకసారి చూసినట్టయితే మనం చూడొచ్చు. మరి దానం నాగేందర్ ఇంతవరకు స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. సో ఇప్పటికే స్పీకర్కు మరి సుప్రీంకోర్టు 3 సార్లు కూడా ఆదేశాలు ఇచ్చింది. సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో స్పీకర్ ఎదుట 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు కానీ దానం నాగేందర్ ఇంతవరకు హాజరు కాలేదు. అయితే నిన్న మాత్రం కడియం శ్రీహరి స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యేగా మరి నిన్న స్పీకర్గా కలిశారు. ఇదే క్రమంలో తనకు కొంత సమయం కావాలని కడియం శ్రీహరి అడిగినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి దానం నాగేందర్ మాత్రం మరి ఖచ్చితంగా మరి తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మరొకసారి సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేశారు. సో మొత్తానికి ఈయనపై అనర్హత వేటేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం అయితే సో కొంత స్పీకరు ఈయన విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కనుక సో దానికంటే ముందే మరి దానం నాగేందర్ రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకుంటే స్పీకర్ వేటేసే అవకాశం ఉంటుంది కనుక స్పీకర్ వేటుకు గురైతే ఖచ్చితంగా ఒక 6 సంవత్సరాలు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా మరి అనర్హత ఉంటుంది కనుక సో ఆ అనర్హత నుంచి తప్పించుకునేందుకే మరి దానం నాగేందర్ మాత్రం రాజీనామా చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇదంతా పాత విషయమే. అయితే కొత్త విషయం ఏంటంటే దీంట్లో దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు కనుక ఇప్పుడు తనను ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలి, తాను రాజీనామా చేస్తాను, ఆ తర్వాత మరొకసారి ఖైరతాబాద్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాను, కానీ తను మంత్రిగా చేయాలి, గ్రేటర్ పరిధిలో మరి హైదరాబాద్ కోటాలో తనను మంత్రి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఒకవైపు కడియం మాత్రం కొంత తనకు సమయం కావాలని కొర్రి పెట్టాడు. దాంతో మరి కడియం విషయంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడనే దాంట్లో మనం ఈ సస్పెన్స్ కొనసాగుతోంది. అదే క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఒక 4 వారాల లోపు కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో మొత్తం ఓవరాల్గా ఒక నిర్ణయం తీసుకోవాలని మరి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా స్పీకర్ అయితే ఇప్పటికే మరి 10 మందికి నోటీసులు ఇచ్చారు. దీంట్లో 8 మంది ప్రత్యక్షంగా విచారణకు హాజరయ్యారు. వారంతా కూడా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. అదే క్రమంలో మరి అభివృద్ధి జరగాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేవలం అభివృద్ధి కోసం కలిసాము, దాంట్లో ఆయన పార్టీ సంబంధించిన ఆ జాతీయ జెండాలు పోలిన జెండాలు కప్పారు కనుక కప్పుకున్నాం, దాంట్లో మేము పార్టీ మారినట్టు కాదని కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ 8 మంది విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. అయితే దాంట్లో మరి వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓవరాల్గా వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం కావచ్చు. అదే క్రమంలో మరి ఇక వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కేవలం అభివృద్ధి కోసం చేరాము. సో దీంట్లో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, సో మరి వాళ్ళు చెప్తున్నట్టుగా మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా కూడా పరిగణించాల్సి ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అదే క్రమంలో మరి 1.5 కాలంగా కూడా వాళ్ళు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అదే క్రమంలో మరి ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే పరిస్థితి కనుక సో వాళ్ళ ఒక డోలాయమాన పరిస్థితిలో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా కూడా స్పష్టమవుతుంది. అయితే వీరిద్దరి విషయంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. సో దీంట్లో మరొకసారి కూడా ఈరోజు కడియం మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్లో మాట్లాడుతూ కూడా సో ఖచ్చితంగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మరి నేను కట్టుబడి ఉంటాను, దాంట్లో నా నిర్ణయం ఏదైనా ఇక న్యాయ కోవిధులతో నేను మాట్లాడతాను, సో దాంట్లో మరి సంప్రదించిన తర్వాత మరి ఒక నిర్ణయం తీసుకుంటాను. అదే క్రమంలో ఈలోపు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నా నేను శిరస వహిస్తాను. సో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే. సో ఒకవేళ రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తాను పార్టీ ఆదేశిస్తే. అదే క్రమంలో మరి ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ నుంచి నేనే ఎమ్మెల్యేగా గెలుస్తాను, అందులో
మరి ఎలాంటి సందేహం లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దానం మాత్రం కొంత డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పదవి తనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, నేను రాజీనామా చేస్తాను, కాంగ్రెస్ పార్టీపై గుర్తుపై పోటీ చేసి మరి హస్తం గుర్తు నుంచి పోటీ చేసి నేను గెలుస్తాను ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి. సో అయితే ఆ తర్వాత మాత్రం నాకు హైదరాబాదు కోటాలో ఖచ్చితంగా నాకు మంత్రి పదవి కావాలని కూడా మరి అడుగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో కొంత రేవంత్ రెడ్డి అయితే వర్రీగా ఫీల్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే మరి మంత్రి పదవుల రేసులో చాలామంది ఉన్న సంగతి మనకు తెలిసిందే. సో ఒకవైపు బీసీ డిమాండ్ కావచ్చు, మరొక వైపు తర్వాత ఏదైతే మరి ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇలాంటి అంశాలు కావచ్చు, సామాజిక కోణాలు అంటే సామాజిక కులాలకు సంబంధించిన అన్ని కులాలకు మరి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి 42% బీసీలకు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవుల విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, అన్ని విషయాలు చట్టసభలకు పంపించే దాంట్లో కూడా ఒక సమన్వయం పాటించాలని బీసీల నుంచి వస్తున్న డిమాండ్ కావచ్చు, అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిని బేరేజ్ తీసుకొని మరి ఇక దానం అడిగినట్టుగా మంత్రి పదవి ఇస్తారా, అదే క్రమంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని పట్ల ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. చూడాలి. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరి దానం నాగేందర్ డిమాండ్ చేస్తున్న క్రమంలో కొంత రేవంత్ అయితే వర్రీ అవుతున్నారు. ఇప్పటికే ఉన్న 2 మంత్రి పదవుల కోసం 4 పోటీ పడుతున్న సంగతి కూడా మనకు తెలిసింది. దీంట్లో కడియం కూడా మరి ఏ విషయం తెలుసకుండా నాల్చడం ఇటు స్పీకర్ కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఇప్పటికే కోర్టులు ఇచ్చిన గడువులోపు విచారణ పూర్తి చేయలేక ఇప్పటికే 3వసారి కూడా ఆయన కోర్టుల నుంచి కూడా మరొకసారి మందలించే విధంగా మరి ఆయనకు కొంత ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. 8 మంది అయితే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అదే క్రమంలో మిగతా 2 విషయంలో మాత్రం ఆయన ఖచ్చితంగా దానంపై సస్పెన్షన్ పెట్టేస్తారా, లేకుంటే ఆలోపు దానం రాజీనామా చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే దానం ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. ఇదే క్రమంలో కడియం కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న పరిస్థితి. చూడాలి. మరి ఇక మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది కనుక సో ఈలోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు స్పీకర్. అదే క్రమంలో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం అయితే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో 10 స్థానాలకు కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో సో 8 మంది మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే అంశం కావచ్చు, అదే క్రమంలో ఇద్దరు విషయంలో ఎలాంటి మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో ఈలోపు వాళ్ళు రాజీనామా చేస్తారనేది కూడా తేలాల్సిన అంశం ఉంది కనుక సో తెలంగాణలో ఉప ఎన్నికల పరమైతే కొనసాగుతోంది. సో ఖచ్చితంగా ఖైరతాబాద్కు మాత్రం ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంటుంది. దాంట్లో మరి ఉప ఎన్నికలో తాను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఖచ్చితంగా తీరుతాను కనుక తనకు మంత్రి పదవి కావాలని దానం చేస్తున్న డిమాండ్ను రేవంత్ రెడ్డి ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఇదే క్రమంలో మరి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఎలాంటి ఫలితాలు వస్తాయనే దాని పట్ల కూడా వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఖైరతాబాద్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ లాగా మరి కొంత బీజేపీ వెనుకబడడం కావచ్చు, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ను కోల్పోవడం కావచ్చు. సో అన్ని శక్తులను కూడా మరి ఒడ్డి కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుపు కోసం చేసినట్టు ఇక ఖైరతాబాద్లో చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే త్రిముఖ పోరు అక్కడ బీజేపీ కూడా చాలా బలంగా ఉంది. సో బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా మరి అది సిట్టింగ్ సీటు అంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు కనుక అది బీఆర్ఎస్కి సంబంధించిన సిట్టింగ్ సీట్ అవుతుంది. అదే క్రమంలో దానం రాజీనామా చేస్తే కనుక మరి దాంట్లో మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా మరొకసారి సిట్టింగ్ సీటును కైవసం చేసుకునే దిశగా మరి ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఇటు కంటోన్మెంట్ కావచ్చు, అటు జూబ్లీహిల్స్ కావచ్చు 2 స్థానాలు కోల్పోయి ఇంకా 3వ స్థానంలో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీపై ఖచ్చితంగా మరి గెలిచి తీరాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఇదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది కనుక బీఆర్ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో మరి 2 కేంద్ర మంత్రులు మరి 8 మంది ఎమ్మెల్యేలు తర్వాత 8 మంది ఎంపీలు కూడా బీజేపీ కూడా కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని సారథ్యంలో మొత్తానికి ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక కనుక వస్తే ఖచ్చితంగా ఆ ఉప ఎన్నికను కైవసం చేసుకునే దిశగా కూడా అడుగులేసే పరిస్థితి ఉంటుంది కనుక ఖైరతాబాద్లో మరి త్రిముఖ పోరు కొనసాగే పరిస్థితి ఉంటుంది. అదే క్రమంలో మరి స్టేషన్ కన్పూర్ కనుక ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అక్కడ కూడా మరి డాక్టర్ రాజయ్య కూడా మరి పూర్తి స్థాయిలో కడియం శ్రీహాన్ని ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు కనుక సో రానున్న ఈ ఇద్దరు కనుక రాజీనామా చేస్తే ఉప ఎన్నికలకు వస్తాయి కనుక సో ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా 3 పార్టీలకు లైఫ్ అండ్ డెత్ సమస్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఈ ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కూడా ఎలాంటి 3 పార్టీల పట్ల ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. వీళ్ళు ఇక ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కూడా వేచి చూడాల్సి ఉంటుంది.